హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ రాజేశ్వరి. ఈరోజైతే సింపుల్గా చింతపండు రసం ఎలా పెట్టుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే తీసుకోవాలి. 10 నిమిషాలు చింతపండు నానేసుకోవాలి. ఇంట్లో అమ్మ కానీ ఊరెళ్ళినప్పుడు ఇలా చేసుకోండి. ఇలా ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. చింతపండు రసం కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి బెల్లం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందాక మనం చింతపండు రసం నానబెట్టాం కదా, ఆ వాటర్ అయితే దీంట్లో పోసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసి బాగా మరగనివ్వాలి. రసం ఎంత మరిగితే టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇలా వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఇంట్లో ఏ కర్రీస్ లేనప్పుడు సింపుల్గా ఇట్లా చింతపండు రసం ట్రై చేయండి. వేడివేడి చింతపండు రసం